ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సుధీర్, నువ్వేం మాట్లాడినావో కొంచెమైనా అర్థమైందా? నా ముందు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతుంటే సర్లే అనుకున్నా. మామ ముందు కూడా గట్లనే మాట్లాడతావా? నేనెలా మాట్లాడాను? ఇంట్లో తప్పు జరుగుతుందంటే ఏంటి అర్థం? దేని గురించి అట్లా అన్నావు? పల్లవి గురించి అన్నాను. కవర్ చేసుకోకు. నువ్వు దేని గురించి అన్నావో నాకు బాగా అర్థమైంది. అందరికీ అర్థమైంది. తప్పు సుధీర్. వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. ఇంటికి పెద్ద కొడుకువి. సమస్యలొస్తే ధైర్యం చెప్పాలి గాని గిట్ల నువ్వే భయపడిపోతే ఎట్లా? నేను మళ్ళీ చెప్తున్నా, పల్లవి వరుణ్ణి పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అన్నది తన డెసిషన్. తను వద్దు అనుకుంటే సపోర్టివ్గా ఉందాం, కావాలంటే అండగా ఉందాం. ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ సుధీర్, ఒక ఫ్యామిలీ. అనయ్య, నీకింత జరిగినా బుద్ధి రాలేదా? ఇంకా అయితే నీ నమ్మి మళ్ళీ నన్ను ఫోన్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ప్లీజ్ పల్లవి, ఇంకోసారి అలా చేయను పల్లవి. తెలుసు, అలా చేయవు. ఇంకో కొత్త రకంగా చేస్తావు, అంతేగా? ఇప్పటికీ నువ్వు చేసిన మోసం మర్చిపోలేకపోతున్నాను. తప్పు చేశాను అంతే పల్లవి, మోసం చేయలేదు. ఓ, రెండింటికి తేడా ఏంటో తెలుసుకోవచ్చా? చాలా తేడా ఉంది పల్లవి. ఎలాగోలా దక్కించుకోవాలని చూస్తే అది తప్పు, ఎలాగోలా వదిలించుకోవాలని చేస్తే అది మోసం. ఇప్పుడు చెప్పు పల్లవి, నేను చేసింది తప్పా మోసమా? తప్పు చేశాను పల్లవి, క్షమించు లేదా శిక్షించు, కానీ నన్ను వదిలేకు పల్లవి, ప్లీజ్. ఎవరూ లేనప్పుడు కబుర్లు కోటలు దాటేలా చెప్తావు. అది ప్రూవ్ చేసుకునే టైం వచ్చేసరికి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావు. ఇప్పుడు చివరిదాకా ఉంటానంటున్నాడు కదా. పల్లవి, నీ కోపం రోజు రోజుకు తగ్గుతుంది. బహుశా టైం దాటాక నేను ఇంకోలా రియాక్ట్ అవ్వాలనిపించిన కొన్నిసార్లు అయిపోయినవి వెనక్కి తీసుకోలేం. పల్లవి ప్లీజ్, ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. మళ్ళీ ఎలా నమ్మమంటావు? అసలు నువ్వు ప్రేమించావా లేదా అన్న కన్ఫ్యూషన్లో పడేశావు. నిన్ను కలిసి 3 రోజులైంది. ఈ 3 రోజుల్లో ప్రతి నిమిషం నువ్వు ఎలా ఉన్నావో అన్న బాధ, ఏమైపోయావో అన్న టెన్షన్, ఏమనుకుంటున్నావో అన్న ఆలోచన తప్ప వేరే ఏ ఆలోచన రాలేదు పల్లవి. ఇంకా నీకు నా మీద డౌట్గా ఉందా? పెళ్లి చేసుకుందాం పల్లవి, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం పల్లవి. నేను లోపలికి వెళ్ళి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. అన్నీ ఆలోచించి చెప్తున్నా పల్లవి, ఈ పెళ్లి చేసుకోండి. ఈ అరేంజ్మెంట్స్ అని తనే చేశాడు. ఇక్కడైతే వాళ్ళమ్మ నో చెప్పడానికి ఆప్షన్ ఉండదని పక్కాగా ప్లాన్ చేశాడు. నీ విషయంలో నేను ఎప్పుడు ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడను. అలాంటిది నేనే ధైర్యంగా చెప్తున్నాను, వెళ్ళు పల్లవి. పల్లవి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మీరే ఎలాగైనా సార్ పెళ్లి చేయాలి. ఇద్దరు మేజర్లు అయితే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ తేడా వస్తే నీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్. కానిస్టేబుల్ సార్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి ఇష్టమో లేదో కనుక్కో. ఓకే సార్. అమ్మా, నీకీ పెళ్లి ఇష్టమేగా? బలవంతమేం లేదుగా? చెప్పు. ఇష్టమే. వాళ్ళిద్దరికీ ఇష్టమేనంట సార్. ఓకే కానిస్టేబుల్ సార్, దండలు తీసుకురండి. సార్, పూలమాలలు వాళ్ళకివ్వు.
నువ్వు కూడా బొట్టు పెట్టు. కానిస్టేబుల్, రిజిస్టర్లో సంతకాలు చేయించు. అలాగే సార్. ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చూపించడం అంత గొప్ప విషయమేం కాదు. కానీ జీవితాంతం అదే ప్రేమ, అదే నమ్మకంతో ఉండటం చాలా గొప్ప విషయం. ఎప్పుడన్నా విడిపోవాలి అనిపించినప్పుడు మీరు కలవడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోకండి. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీతో మా కానిస్టేబుల్ని ఇంటికి పంపిస్తాను. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూస్తారు, సరేనా? కానిస్టేబుల్ సార్. ఆ రికార్డ్స్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా సంతకాలు తీసుకో. వరుణ్, 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు? వరుణ్, ఏమండి? ఏడండి వాడు? ఆ బాత్రూంలో ఏమైనా ఉన్నాడని చూడు. వరుణ్, వరుణ్, అరే వరుణ్! ఒరే, నేను డోర్ తెరిచేస్తున్నా. వరుణ్! ఏమండి? వాడు అక్కడ కూడా లేడు. ఈ డోర్ వేసాము, కింద డోర్ కూడా వేసాము, బయట గేట్ కూడా లాక్ చేసాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒరే, నిజం చెప్పరా, వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మగారు నన్ను అనుమానిస్తున్నారా? నేను మీకన్నా ముందే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను, మీ తర్వాత ఇంట్లోకి వచ్చాను. నాకెలా తెలుస్తుంది? నాకేం తెలియదు అమ్మగారు. అమ్మో అమ్మో, నంగనాచి భయపడిందల్లా చేసావు కదే. ఇందులో పల్లవి తప్పేం లేదమ్మా, తనకి తెలియకుండా జరిగింది. తెలియకుండానే తాళి కట్టించుకుందారా? ఆ రాంప్రసాద్ మీతోనే ఉన్నాడు, వాడికి ఈ విషయం తెలీదా? రాంప్రసాద్కి తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఒరే పిచ్చోడా, రాంప్రసాద్ కి తెలిసినప్పుడు ఇంట్లో చెప్పకుండా ఉంటాడా? వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి కావాల్సింది అదే కదరా, అందుకే అందరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మీరనుకునేదే జరిగింది కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు. ఏం జరిగినా మనమే బాధ్యులం అన్నట్టు మాట్లాడే వాళ్ళకి మనమేమీ వివరించక్కర్లేదు. మా ఇంటి అమ్మాయిని లేపుకు వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్నది నీ కొడుకు. చేయించింది నీ మనోడే కదా. ఆపండి! వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు మేజర్స్, వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి ముందు స్టేషన్కి వచ్చి చెప్పాడు.
ఇప్పుడు చెప్పు తల్లి, ఏం చెప్తావో? మీరు పోలీసులా? తప్పుని సమర్థిస్తారా? మీకు కూడా ఈ కుటుంబం వాళ్ళు కలిసి లంచం ఇచ్చారా? మాటలు జాగ్రత్తగా రానివ్వు. డ్యూటీలో ఉన్న పోలీస్తో మాట్లాడుతున్నానని మర్చిపోకు. ఒక్క మాట అన్నందుకు మీకే అంత ఇదిగా ఉంటే మరి నా కొడుకు నాకు దూరం చేసినందుకు నాకెలా ఉండాలి? శ్రీదేవి, నీ అదవలాజిక్ లాపు. సారీ మేడం, కొంచెం షాక్లో ఉంది, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిప్పుడు చట్ట ప్రకారం భార్యాభర్తలు. మరి నేనెవర్ని? ఆ అబ్బాయి బర్త్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకురండి, అప్పుడు చెప్తాను. డిఎన్ఏ టెస్ట్ కూడా మంచి ఆప్షన్ మేడం. ఏ నోర్మే, ముందు నువ్వు నోర్ముయ్. ఓ, ఎగిరింది చాలు, అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు. తీసుకుని వెళ్ళకపోతే నిన్న అత్తారింటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదేనండి ఇప్పుడు అత్తారిల్లు, ఇంకో ఇల్లు ఉందా? అత్తారిల్లంటే జైలు. ఓ, మా అమ్మగారిని జైలుకి తీసుకెళ్తారా? రేయ్, మీ ఇష్టమేనా తీసుకుని వెళ్ళడం? ఎంత బతుకు బతికి మీరు తీసుకెళ్తే జైలుకి వస్తారా? ఆవిడకి అన్నీ తెలుసు. మీ దగ్గర జీప్ ఉంటే ఆవిడ దగ్గర కారు ఉంది. రూట్ మ్యాప్ పెట్టుకుని ఆవిడే వస్తారు. కావాలంటే అప్పుడు పెట్టుకోండి జైల్లో. అవసరమైతే ఈయన కూడా తీసుకెళ్ళండి మీతో. ఒరేయ్ విత్తనం, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తావురా? నాకు అసలే జైలు పడదు. ఊరుకోండి, మీకు ఎక్కడ అక్కడ పెద్ద తేడా తెలీదు. 2 చోట్ల అమ్మగారు ఉంటారు కదా. ఒరే చంపేస్తాన్రా నోరెత్తావంటే. మేడం, నాకు ఈ పెళ్లి ఇష్టమేనండి. నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీ ఆవిడ నుంచి ఉంటుందంటావా? అయ్యో, నేను అలా అనలేదండి బాబు. గ్యారంటీ ఏంటి? ఇక్కడ అలాంటివే ఉండవు. జైలు తీసుకెళ్ళండి. ఆ, జైలుకి తీసుకెళ్ళడం అంటే నిజంగా అత్తారింటికి తీసుకెళ్ళడం కాదురా. చెప్పకూడదు తినాలి, అందులో క్యూలో నిల్చొని రాళ్ళు కొట్టాలి, రాత్రింబాళ్ళు కష్టపడాలి. మీరు ఆపండి. ఈ పెళ్లి ఒప్పుకోవటం కన్నా చావటం సుఖం. జైలుకైనా వెళ్తాను కానీ ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒక్క నిమిషం శ్రీదేవి, రా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పెళ్లి అయిపోయిందే. అది అసలు పెళ్లే కాదు. నీకసలు బుర్రే లేదు. సరే, నువ్వు వెళ్ళి 4 రోజులు జైల్లో ఉండు. ఇక్కడ నీ కొడుకు కోడలు సుఖంగా ఉంటారు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. అయితే నీకు ఇంకొక దారే లేదు, వెళ్ళి ఒప్పుకో. ఛ, ఒప్పుకోక చస్తానా? అనుభవించాల్సింది ఆ పల్లవి, నేను కాదు. ఈ ఆడోళ్ళున్నారే, వాళ్ళు సుఖపడరు, ఇంకొకరిని సుఖపడినెవరు. సరే, నా కొడుకు కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అన్నన్ని మాటలన్నాక మేము ఒప్పుకోం. మీ ఇంట్లో మా పల్లవి క్షేమంగా ఉంటుందని నమ్మకం ఏంటి? ఇది తెగదు కానీ అమ్మగారు జైలుకి వెళ్ళిపోండి. వీళ్ళతో మనకెందుకు? రేయ్, ఇంకొకసారి జైలు అన్నా ఉంటే నిన్ను పైకి పంపిస్తాను. నువ్వెంతకైనా తెగిస్తావే, అందుకే మా భయాలు మాకున్నాయి. అమ్మా, పెళ్లికి ఒప్పుకుంటున్నావని చెప్పాం కదా, ఇంకా ఏంటి? తనకి వేలు తెగినా మాదే బాధ్యత అని రాసివ్వాలా? అదే ఇవ్వాలి. నా కూతురికి ఏం జరిగినా కూడా బాధ్యత మీదే అని చెప్పి రాసి సంతకం పెట్టి మరీ ఇవ్వాలి. అయితే మా అబ్బాయి కాలు జారిపడినా మీదే బాధ్యత అని సంతకం చేసి ఇవ్వాలి. అబ్బాయి కాల్ చేయడం అయ్యగారు. ఏ అమ్మాయిలకే కాళ్ళున్నాయా, అబ్బాయిలకి లేవా? మీ బుర్ర మామూలు బుర్ర కాదండి, కేజీకి తక్కువ ఉండదు. ఏంటది? బంకమట్టి. మా వల్ల వరుణ్కి ఎలాంటి ఇబ్బంది రాదని మేము సంతకాలు పెడతాం. అలానే వాళ్ళు కూడా సంతకాలు పెడితేనే పల్లవిని వాళ్ళ ఇంటికి పంపిస్తాం. అవసరం లేదు, మీ ఇంట్లోనే ఉంచుకోండి.
ఇది బెటరు. చిన్నోడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా పల్లవితో కలిసే వెళ్తాను. ఎటు వెళ్ళాలో మీరే చెప్పండి. ఎటు వెళ్ళేదేంటి, మీ ఇంటికి వెళ్ళు. మీరందరూ ఈ జంటకి ఎలాంటి హాని జరగదని చెప్పి సంతకాలు పెట్టండి. సంతకం చేయ. శ్రీదేవి పెట్టు. అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు. ఏం కాదు పల్లవి, వెళ్ళు. డ్రామా ఎలా క్రియేట్ చేయాలో ఈ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి. నువ్వు అదృష్టవంతురాలివమ్మా. తలుపు తీస్తే పుట్టింటి వాళ్ళని చూడొచ్చు. ధైర్యంగా వెళ్ళమ్మా. పిన్ని, కొత్తగా పెళ్ళైంది కదా, హారతి గిట్ల ఇస్తారేమని. ఇక్కడ అన్ని ఆచార వ్యవహారాల మీద జరుగుతున్నాయి. మరి హారతిచ్చి స్వాగతం పలకడానికి ఒక్క నిమిషం. ఏమండి, మీరా కాదా అని చూస్తున్నాను. ఆ రోజు మీకు హాస్పిటల్లో ఒక అమ్మాయి పట్టి ఇచ్చాను. మీరా? ఆ రోజు మీ నెంబర్ తీసుకోలేదని చాలా ఫీల్ అయ్యానండి. పర్లేదండి. అవును, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు. అసలు ఆ విషయం మీకెవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఖచ్చితంగా చెప్పగలరా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని? అయ్యో, ఖచ్చితంగానండి. చాలాసేపు మాట్లాడాను.